అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టిన నూతన పాఠ్య పుస్తకాలలో 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 6వ పాఠం గురించి అయితే ఈరోజు అయితే మనం క్విక్ రివ్యూ చేద్దాం ఈ వీడియోలో. సో ఇప్పటివరకు అయితే మనం 5 వీడియోలు అయితే చేయడం జరిగింది. వాటిని చూడకపోయింటే దయచేసి చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ మా వీడియోస్ కానీ అప్డేట్స్ మీకు రావాలన్నా, మేము పెట్టే ఎగ్జామ్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలన్నా కింద ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న అనతి కాలంలో మీకు ఒక కంప్లీట్ పూర్తి నిడి ఉండేటటువంటి షెడ్యూల్ ఇవ్వబోతున్నాం. టెట్ కోసం ఎస్జిటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టెట్ కోసం అయితే ఇవ్వబోతున్నాం. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఈ పాఠంలో ఏముందో ఒకసారి చూద్దాం. నిజానికి ఒక అద్భుతమైన పాఠం అని చెప్పొచ్చు. సో ఈ పాఠంలో అటు గ్రూప్స్కి సంబంధించేంత స్థాయిలో కంటెంట్ అనేది ఒక ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో పాఠం చూసినట్లయితే మీకు తొలి నాగరికత అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో మనకి ఏమున్నాయి, అభ్యసన ఫలితాలు ఏంటి అంటే మనం ఈ పాఠం ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం, హరప్ప మొహంజదారో నాగరికతల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా సింధు ప్రజల పట్టణ నిర్మాణ ప్రణాళిక, ఆర్థిక జీవనము, సాంఘిక జీవనము, కళలు, మతం, వ్యాపారాల గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్యుల గురించి, తొలి మరియు మలివేద కాలంలో రాజకీయ వ్యవస్థల గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనకు ఒక సింబల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది సింధు నాగరికత ప్రవర్తనలో ఉపయోగించేటటువంటి ఒక కాంక్ష ముద్రిక అని చెప్పొచ్చు. ఇక తర్వాత మైండ్ మ్యాపింగ్ ఇచ్చాడండి. మైండ్ మ్యాపింగ్లో ఏం చెప్తున్నాడు, సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుండి 1700 మధ్య నిలబడింది, అంటే కొనసాగింది. దాని గురించి తెలుసుకోబోతున్నాం. హరప్ప నాగరికత, అదేవిధంగా మొహంజదారో నాగరికత, ఇతర స్థలాలండి. అంటే సింధు నాగరికత ఉన్న సమయంలోనే ఇతర నాగరికతలు ఏవైతే ఉన్నాయో వాటితో కంపారిజన్ అండి. మనకి వరల్డ్లో మనం చూస్తే మెసోపోటేమియా కానివ్వండి, లేకపోతే చైనా నాగరికత కానివ్వండి, లేకపోతే ఈజిప్ట్ నాగరికత కానీ, వీటితో కంపారిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఆర్యుల రాకతో మన దేశంలో వేదకాలం అయితే ప్రారంభమవుతుంది. ఇది క్రీస్తు పూర్వం 1500 నుండి 500 మధ్యలో జరిగింది. మరి దీంట్లో మనం 2 భాగాలు చెప్తాం. 1500 నుండి 1000 వరకు ఉండేదాన్ని తొలి వేదకాలం అంటాము. అదేవిధంగా 1000 నుండి 600 కాలాన్ని మలివేద కాలం అంటాము. సో ఈ వేద కాలాలలో మన దేశంలో జరిగిన మార్పులు చేర్పులు ఏంటనే కూడా ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం. ఇక కంటెంట్లోకి వెళ్తే మొదట మనం చూస్తే తండ్రి కుమారులకు మధ్య ఉన్నటువంటి ఒక చిన్న సంభాషణ అయితే ఇవ్వడం జరిగిందండి. కుమారుడు వార్తాపత్రికలో చదువుతూ తవ్వకాల గురించి చదువుతాడనమాట. అక్కడ పునాదులు తవ్వుతుండగా ఒక శివుని యొక్క విగ్రహము, బంగారు నాణాలు లభించాయి అని నాన్నకు చెప్తాడనమాట. మరి అదే సమయంలో నాన్న కూడా ఒక మాట అయితే చెప్తాడనమాట. ఇలాంటివి సాధ్యమే, మన దేశంలో చాలా బయలుపడ్డాయి. ఉదాహరణకు 1850లో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ, లాహోర్ నగరాల మధ్య రైలు మార్గాలు వేయడానికి తవ్వకాలు జరిపినప్పుడు వేలాది రాళ్ళు దొరికాయి. రైలు మార్గాల కోసం వేయటకు ఆ రాళ్ళను ఉపయోగించాలని వాళ్ళు ఇంకా తవ్వకాలు చేశారనమాట. అలా తవ్వకాలు చేసినప్పుడు ఆ రాళ్ళు 5000 సంవత్సరాల క్రితం అని వాళ్ళకి తెలిసింది. అప్పుడు 1920లో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ ఒక గొప్ప నాగరికత కనుక్కున్నారని చెప్పడం జరిగింది. సో ఈ పేజీ నుండి మనకు 2-3 బిట్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఏంటంటే ఒకటి, సో సింధు నాగరికత అనేది ఏ నగరాల మధ్య రైలు మార్గాలు వేసేటప్పుడు బయలుపడింది అని చెప్పొచ్చు. లేదా సో కరాచీకి మరియు లాహోర్కి మధ్య రైలు మార్గాలు తవ్వుతున్నప్పుడు బయలుపడినటువంటి ఒక గొప్ప నాగరికత ఏది. లేదా 1850లో సో ఈ సింధు నాగరికత బయలుపడడానికి ప్రధాన కారణం ఏమిటి అని అడగవచ్చు. అంటే ఏ విధంగా అయినా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడైతే సింధు లోయ నాగరికత గురించి ఒకసారి క్విక్ రివ్యూ చేద్దామండి. సో గైస్ మళ్ళీ చెప్తున్నాం. సో మేము పెట్టే ఎగ్జామ్స్ కానీ మీకు అప్డేట్ రావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో ఎయిదర్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బట్ మేము పెట్టే ఎగ్జామ్స్ కానీ మా వీడియోస్ కానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం జాయిన్ అవ్వడం మిస్ కావద్దు. ఎందుకంటే రానున్న కాలంలో మీకు పూర్తి నిడివి కంప్లీట్గా ఉండేటటువంటి షెడ్యూల్ ఇవ్వబోతున్నాం టెట్ ఎగ్జామ్ కోసం, అదేవిధంగా ఎస్జిటి డిఎస్సి కోసం. ఓకే, ఇక లెసన్లోకి వెళ్దాం. సింధు నాగరికత గురించి అయితే ఇక్కడ ఒకసారి మాట్లాడుకుందాం. సో భారతదేశానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. మన దేశానికి సంపన్నమైన సంస్కృతి మరియు నాగరికత కలదు. ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల అంటూ ఇంట్రడక్షన్ అయితే స్టార్ట్ చేశారండి. మరి ఈ ఇంట్రడక్షన్లో ఏం చెప్పాడు, 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర కేవలం వేదకాలంలోనే ప్రారంభమైందని విశ్వసించేవారు. అంటే వేదకాలం అంటే మనకి క్రీస్తు పూర్వం మన 1500 నుండి స్టార్ట్ అయిందన్నారు. కానీ 1920లో హరప్ప మొహంజదారో ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల వల్ల మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్టు తెలుస్తుంది అనమాట. అంటే 2000 అంటే ఇక్కడ చూడండి ఒకసారి, క్రీస్తు అంటే వేదకాలానికి 2000 సంవత్సరాల క్రితం అండి. గుర్తుంచుకోండి, 2000 సంవత్సరం అంటే ఇప్పుడు క్రీస్తు 2021లో ఉన్నామంటే క్రీస్తు చరిత్ర అంటే క్రీస్తు పుట్టినప్పటికీ మనకు అవుతుంది కాదండి. సో అంటే వేదకాలానికి ముందే 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని మనకు తెలుస్తుంది అనమాట.
ఇక దీని గురించి చూసుకుంటే ఒక చిత్రపటం కూడా మనకి ఇచ్చారనమాట. సింధు లోయ పట్టణ అవశేషాలను తెలియజేస్తూ ఒక చిన్న తవ్వకాలకు సంబంధించిన ఫోటో అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఈ సింధు నాగరికత ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎక్కడ విస్తరించిందో కింద వివరించాడు. ఒకసారి చూద్దాం. సింధు నది మరియు గాగ్గర్, చూసారా, సింధు నది మరియు గాగ్గర్ హక్రా నదీ ప్రాంతాలు సింధు లోయ నాగరికతను వికసించింది. సో ఇప్పటి వరకు మనం ఏం చదివాము, సింధు లోయ నాగరికత అంటే సింధు నది సింధు నది సింధు నది అని చెప్పాం. కానీ ఇక్కడ కొత్త 2 నదులు పేర్లు ఇచ్చారండి, గగ్గర్ మరియు హక్రా. చూసారా, గగ్గర్ హక్క సింధు, ఈ 2 నదుల మధ్య ఉండేటటువంటి లోయలోనే సింధు నాగరికత విస్తరించింది. ఇప్పుడు మనకు ప్రశ్న అడుగుతాడండి. సో ఈ టెక్స్ట్ బుక్ చదవని వాడు ఇప్పుడు రాశారనుకోండి, సింధు నది నాగరికత అనేది క్రింది ఏ నదిలో ప్రాంతంలో ఏర్పడిందని చెప్పి గగ్గర్ హక్రా ఇస్తూ సింధును తప్పించి ఒక 4 నదులు ఇచ్చాడు అనుకోండి. సో ఏది పెడతారండి? సో మన వల్ల అయితే సింపుల్గా సార్ క్వశ్చన్ తప్పు కీ తప్పు అంటారు. బట్ టెక్స్ట్ బుక్లో చూస్తే మనకి క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో చాలా మంది అంటే కంటెంట్ చూసి ప్రిపేర్ అవుతుంటారు, మెటీరియల్ చూస్తారు. ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్లో కంప్లీట్ చేద్దామండి. టెక్స్ట్ బుక్లో ఏముందో మనం కానీ చదివినట్లయితే సో అదే మనకి 99% అయితే ఎగ్జామ్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక చూసినట్లయితే సింధు నాగరికత అనేది సింధు నది మరియు గగ్గర్ హక్రా నది ప్రాంతంలో వికసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ నదులు ప్రవహించిన గుర్తులు, ఉపగ్రహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా కనుగొనడం జరుగుతున్నది. అంటే ఇప్పుడైతే ఆ నదులు డ్రై అప్ అయిపోయి అంటున్నారు. సో ఈ డ్రై అప్ అయిపోయినప్పుడు కూడాను శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఏమైనా అవశేషాలు దొరుకుతాయేమని రీసెంట్గా రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడైతే పంజాబ్ చూద్దాం. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలోని సుమారు 1500 ప్రదేశాలు ఇలా బయలుపడ్డాయండి. అంటే సింధు నాగరికతకు సంబంధించి అదే కాలంలో ఉండేటటువంటివి. అంతేకాక ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్ కావచ్చు, సింధు కావచ్చు, బెలూచిస్తాన్ ప్రాంతంలో కూడాను ఈ నాగరికత చాలా దగ్గర అయితే బయటపడిందండి. హరప్ప నాగరికత చూసుకుంటే ఇది క్రీస్తుపూర్వం 2500 నుండి 1700 సంవత్సరాల మధ్య వికసించిందని మనకైతే రూఢి చేశారనమాట. అసలు నాగరికత అంటే ఏమిటి? మానవుడు ప్రామాణికమైన సౌకర్యాలను అనుభవిస్తూ విద్య మరియు కళల గురించి ఆలోచించగలుగుతున్నాడు. మానవ సమాజం యొక్క పురోగమించిన ఈ దశనే, అభివృద్ధినే నాగరికత అంటారు అంటూ మనొక డెఫినేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. మరి పట్టణ ప్రణాళిక మరి సింధు నాగరికత ఎలా ఉండేదో ఒక చిన్న డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాడనమాట. హరప్పా నాగరికత కాలంలో నగరాలన్నీ ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి. అంటే ఒక సిస్టమేటిక్గా, అంటే మనం ఇప్పుడైతే చూస్తాం వాస్తు అంటున్నాం కదా, అప్పట్లో వాస్తు ఉందో లేదో తెలియదు కానీ ఒక ప్రత్యేకంగా ఒక షేప్ని, డిజైన్ని వాళ్ళు ముందుగా ఎంచుకుని దాని ప్రకారమే చేసేవారనమాట. నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి. అంటే నగరం చుట్టూ కూడా పెద్ద పెద్ద కోటలు అయితే నిర్మించారనమాట. పట్టణాలలో విశాలమైన రహదారులు ఉండేవి. ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి. మొహంజదారోలు అయితే గొప్ప స్నానవాటిక. ఇక్కడ క్వశ్చన్ అండి, మహాస్నానవాటిక ఏ నగరంలో లభించింది? సో ఇక్కడ ఒక ప్రశ్న అయితే మనకు రావడానికి ఉంటుంది. సో మహాస్నానవాటిక కన్నా, గొప్ప స్నానవాటికన్నా ఎక్కడ మనకు లభించింది? మొహంజదారోలో, అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్. కాబట్టి దాన్ని చూసుకుంటారు. అయితే ఇదంతా దేనికి ఉపయోగించేవారు అనేది అయితే చాలా మంది సందేహాలు ఉన్నాయి. దీనికి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. అంటే పవిత్రమైన మత సమ్మేళనం జరిగే రోజుల్లో ప్రజలందరూ ఒక చేటి చేరినప్పుడు ఇక్కడ స్నానం చేసేవారని కొన్ని వాదనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రజలందరూ స్నానాలు చేయడానికి విశాలమైన కొనలు కలుగుతూ దీనికి 4 వైపులా గదులు కూడా ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే వేడి నీళ్లు, చన్నీళ్ళు కూడాను దానిలోకి మార్చుకోవడానికి ఏర్పాటు అయితే ఉంటుంది. ఇంకా తర్వాత మరో ప్రశ్న, 6 పెద్ద ధాన్యాగారాలు మరియు ఒక కార్మికులకు నివాస సముదాయం మనకి ఎక్కడ లభించిందంటే హరప్ప. హరప్ప అనగానే గుర్తు రావాలి 6 ధాన్యాగారాలు. ఇక లోతాల్ తీసుకుంటే లోతాల్లో ఒక పెద్ద నౌకాశ్రయం అయితే కనిపించింది. సో లోతాల్ నౌకాశ్రయము, హరప్ప ధాన్యాగారాలు, మొహంజదారో మహాస్నానవాటిక. సో మా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మురుగునీటి పారుదల వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. వారి కాలంలో ఒక మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండేది అని ఇప్పుడైతే మన ఎవరైతే పురాతత్వ శాస్త్రజ్ఞులు వాళ్ళైతే చెప్తున్నారు. ఈ వ్యవస్థ పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి సింధు ప్రజలకు ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. అంటే ఎవరు కూడా ఏవి రాకూడదంటే పారిశుధ్యం ఉన్నట్లయితే సగం వ్యాధులను రాకుండా అరికట్టవచ్చు. కాబట్టి వాళ్ళకి బాగా వీటిపైన అనుభవం ఉంది, లేదా దాన్ని ఏమంటారు అవేర్నెస్ ఉందని అయితే మనం చెప్పవచ్చు అనమాట. సో ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే ఇచ్చారు. సింధులోయ నాగరికత కాలం నాటి పట్టణ ప్రణాళికలు, ప్రస్తుత పట్టణ ప్రణాళికలు ఏవైనా తేడాలు నీవు గమనించావా? అది ఏ విధంగా విద్యార్థులకు సంబంధించినవి. సో దీన్ని అయితే మనం పక్కన పెడదాం. ఇక్కడైతే మీకు ఒక ఇమేజ్ అయితే ఇచ్చారండి, సింధులోయ నాగరికత కాలం నాటి భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అని. సో భూగర్భం అంటే పైకి మనకి ఏం కనిపించదు, బట్ అండర్ గ్రౌండ్లో మనకి ఏమవుతుందంటే ఈ వేస్టేజ్ అంతా కూడా వెళ్తుంది. ఇక గృహాల గురించి మాట్లాడదాం.
హరప్ప ప్రజలు ఎండిన బాగా కాల్చిన ఇటుకలతోనే ఇల్లు కట్టుకునేవారు. ప్రస్తుతం మనం ఏ విధంగా అయితే కట్టుకుంటున్నామో 2 అంతస్తుల భవనాలు కూడా నిర్మించుకునేవారు. ప్రతి ఇంటికి ఒక బావి, ఒక స్నానాల గది ఉండేది. ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన కాలువలోకి పంపేవారు. చూడండి, ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది. ఇప్పుడు వరకు ఉండేటటువంటి అతి పురాతన నాగరికతలను పరిశీలిస్తే ఇలాంటి పైపుల ద్వారా వాటర్ సప్లై చేసి లేదా వేస్టేజ్ని మెయింటైన్ చేసే ఇష్యూ మాత్రం కేవలం మనకు సింధు లోయలోనే కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే మీకు రైట్ సైడ్ ఇమేజ్ ఇచ్చారు. ఒక ఊహా చిత్రం మీకు ఇవ్వడం జరిగింది. సింధు లోయ ఇల్లు అంటూ ఒక ఊహా చిత్రం ఇచ్చారు, చూడొచ్చు. ఇక తర్వాత వీరి యొక్క ఆర్థిక జీవనం చేస్తూ ఒక వీల్ అయితే ఇచ్చాడండి. ఈ వీల్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి, మనం ఏం చేయొచ్చు? సో సింధు ప్రజల ఆర్థిక జీవనంలో జంతువులు మచ్చిక చేసుకున్నారు అనుకున్నారు కదా. ఏ జంతువులు చేస్తారు? మేకలు, గొర్రెలు, గేదెలు, ఎద్దు, ఏనుగులు, కుక్క. వీళ్ళకి తెలియని జంతువే చూడండి, మనం ఈజీగా చెప్పొచ్చు గుర్రం వీళ్ళకి ఈ లిస్టులో లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా క్రింది వాటిలో ఏ జంతువు మన సింధు ప్రజలకు పరిచయం లేదని చెప్తూ గుర్రం ఇచ్చాడు అనుకోండి. సో ఈజీగా మీరు గుర్రాన్ని ఎలిమినేట్ చేయాలన్నమాట. మిగతావన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎక్కువగా వ్యవసాయం అనేది నిత్య జీవితాలకు ఉపయోగపడేవి చేసేవారు అనమాట. వరి, గోధుమ, బార్లీ, పత్తి, బఠానీ అండి. ఇవి వాళ్ళు చేసినటువంటి వ్యవసాయం. అదే వ్యాపారం చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా కొండలు, అదేవిధంగా కలప చూద్దాం ఒకసారి. వీళ్ళు చేసిన ప్రధానమైన వ్యాపారాలు చూద్దాం ఒకసారి. సో రైట్, సో కలప, కొండలు, ఆభరణాలు, తెరచాప, జాతిరత్నాలు, రాగి, తగరము, ఇవన్నీ కూడా ఎగుమతులకు చేసేవారనమాట. అంతేకాదు కొన్ని అంశాలు దిగుమతి కూడా చేసుకునేవారు, ముఖ్యంగా బంగారం లాంటి లోహాలు. తర్వాత వీళ్ళు చూసుకుంటే చేతి వృత్తులు చూద్దాం. చేతి వృత్తులు ఏమేమి చేసేవారు? తాపీ పని, చేనేత పని, నూలు వడుకుట, రాగి పాత్రలు తయారు చేయట, కుండల తయారీ, ఇలాంటి చేతి వృత్తులు అనేవి వీళ్ళు చేసేవారు. ఇక వీళ్ళు చేసేటటువంటి ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయంటే చూద్దాం. ప్రత్తి మరియు నూనె వస్త్రాలు నేయడం ఆ కాలంలో ప్రధాన వృత్తులు. ఇక్కడ ప్రశ్న రావడానికి ఉంటుంది. మొత్తం ఆప్షన్లో మనకి ప్రత్యేకంగా చేసి ఇచ్చాడు కాబట్టి సింధు ప్రజల ప్రధాన వృత్తులేవి అంటే ఒకటి ప్రత్తి, నూలు వస్త్రాలను నేయడం అండి. ప్రత్తిని మొట్టమొదటిగా పండించింది వీరే. ఇక్కడ అండి క్వశ్చన్ అండి, ఇది వరల్డ్ ఫేమస్ క్వశ్చన్ అండి. ప్రపంచానికి పత్తిని పరిచయం చేసినటువంటి నాగరికత ఏది అంటే సింధు నాగరికత. ఓకేనండి. అంతేకాకుండా ఇటుకలు కాల్చి తయారు చేయడం వీరు మరొక ముఖ్య వృత్తి అని చెప్తాం. పశువులు, మేకలు, పందులు, కుక్కలు, గుర్రాలు మరియు గాడిదలు పెంచేవారు. అరేబియా సముద్రంలో లోతాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలకు సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు. నిజానికైతే ఇక్కడ గుర్రం అనేది ఎక్స్ట్రా ఇచ్చాడండి. నిజానికైతే సింధు ప్రజలకి గుర్రం పైన అవగాహన అయితే లేదు, బట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి వీళ్ళు పశువుల పెంపకంలో గుర్రాలను కూడా పెంచేవారని ఇచ్చాడు. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. ఇక వీళ్ళైతే వ్యాపారం దేంతో చేసేవారు? మెసపటోమియా, ఈజిప్ట్ అండ్ ఇరాన్. అంటే ఆ కాలంలో బాగా అభివృద్ధి చెందిన నాగరికతలు ఏవంటే మెసపటోమియా నాగరికత కావచ్చు, ఈజిప్ట్ నాగరికత, అదేవిధంగా ఇరాన్. వీటితో వాళ్ళు ఏం చేస్తారంటే ఎగుమతులు దిగుమతులు చేసుకునేవారు. ఇక తర్వాత వీరి యొక్క సాంఘిక జీవనం చూద్దాం. సాంఘిక జీవనం చూస్తే వీళ్ళు స్త్రీ పురుషులు కూడా అలంకరణ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపినట్లు వీళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే సింధు లోయ ప్రజల్లో తవ్వకాలు చేసేటప్పుడు లిప్స్టిక్స్ కూడా వాడు యూజ్ చేసినట్లు మనకు ఆధారాలు అయితే ఉన్నాయన్నమాట. స్త్రీలు కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చేతివేళ్లకు రింగులు, గాజులు, చెవి రింగులు, ముక్కు పుడకలు ధరించేవారు. స్త్రీలకు అలంకరణ సామాగ్రి గురించి, పరిమళ ద్రవ్యాల గురించి తెలుసు. అంటే సుగంధ ద్రవ్యాలు ఇప్పుడు ఏమంటాం కదా, పరిమళ సెంట్లు కానీ ఏవైనా ఉన్నాయి, డియోడ్రెంట్స్ కానీ, వీటిపైన కూడా వాళ్ళకి అవగాహన ఉండేది. ఇక ఆహారం మరియు పంటల గురించి చూసుకుంటే వీళ్ళు ప్రధాన పంట మనం ఇప్పుడే చెప్పుకోం, వరి, గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలను ఇవ్వడం జరిగింది. ఇక వినోదాల గురించి చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా నాట్యము, చదరంగం ఆడడం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడడం సింధు ప్రజల వినోదాలు. ఎద్దుల పోటీ వీరి యొక్క ప్రధాన వినోదం అని చెప్తారనమాట. అన్ని ఇచ్చినా కూడా ప్రధాన వినోదం అంటూ మనకు సెపరేట్ చేశాడు, ఎద్దుల పోటీలు. సో ఎద్దుల పోటీల పైన కూడా మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. పిల్లలు కూడా ఎక్కువగా ఎద్దు బండ్లను ఉపయోగించినట్లయితే మనకైతే కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి, ఇక్కడ మీకు చూడొచ్చు. ఇక తర్వాత మనం చూస్తే నైపుణ్యాలు చూద్దాం. ఇక్కడ ఎక్కువగా అమ్మ తల్లి విగ్రహాలు మట్టితో అందంగా తయారు చేసేవారు. దాన్ని బట్టే మనకు తెలుస్తుందంటే వీళ్ళ యొక్క ప్రధాన దైవం అమ్మ తల్లి అని చెప్తాము. ఇక్కడ ఒక ప్రత్యేకం ఏంటంటే ఒక నాచికత్త విగ్రహం అనేది, ఇది చాలా ఫేమస్ అండి. ఇది నిజానికైతే ఇది ఒరిజినల్ పిక్చరే అనేది. సో నాచికత్త విగ్రహం అనేది లభించడం జరిగింది. అంతేకాకుండా ఒక గెడ్డం పెంచుకునేటటువంటి ఒక పూజారి చిత్రం అనేది ఇక్కడ మనకు ఒక బయలుపడింది. అయితే వీరి యొక్క గొప్పతనం ఏంటనేది ఇంతవరకు తెలియదు అనమాట. సో వీటిపైన రీసెర్చ్ చేస్తున్నారు.
ఇక మతం గురించి మాట్లాడితే సింధు ప్రజలు ఎక్కువగా ఎవరిని పూజించేవారంటే ఒకటి పశుపతిని పూజించేవారు, దాన్ని మనం శివుడు అంటాము. అమ్మ తల్లిని పూజించేవారు. వేప చెట్టు, రావి చెట్టుని పూజించేవారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువు, వీటిని మనం పంచభూతాలు అంటాం. పంచభూతాలను కూడా వీళ్ళు పూజించేవారు. ఇక్కడ మరో మంచి స్టాక్ క్వశ్చన్ ఏంటంటే కాళీబంగన్ మరియు లోతాన్ ప్రాంతాల్లో అగ్నిపేటులు అనగా యజ్ఞవాటికలు ఉండేవి. చూసారా, యజ్ఞవాటికలు అనేవి మనకు సింధు నాగరికతలో ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి? కాళీబంగన్, లోతాల్ అండి. ఈ రెండు ప్రాంతాల్లో కూడా మనకి యజ్ఞవాటికలు కనిపిస్తాయి. నిజానికి ఈరోజు ఎలక్షన్లో మనం వాడుతున్న స్వాస్తిక్ గుర్తు అనేది కూడాను ఈ సింధు నాగరికత నుండే గ్రహించబడడం జరిగింది. మరి సింధు నాగరికతలు ఉపయోగించేటటువంటి ఆ పశుపతి యొక్క కాంస్య ముద్రిక మీకు కనిపిస్తుంది ఇక్కడ. అదేవిధంగా వాళ్ళు ఉపయోగించే లిపిని మనం ఏమని పిలుస్తామంటే దీన్ని చిత్రలిపి అని పిలుస్తారు, బొమ్మల లిపి అనవచ్చు. సో ఈ లిపి ఇప్పటి వరకు ఎవరు చదువుకోలేదు, అండ్ అంటే దీన్ని ఎవరు చదవలేకుండా ఉన్నారు. చదివినట్లయితే వాళ్ళ నాగరికత ప్రత్యేకతలు మనకు తెలిసి ఉండేవి. ఇక తర్వాత చూసుకుంటే సింధు నాగరికత ఉపయోగించే లిపి అనేది ప్రత్యేకమైనది. ఈ లిపి అనేది మనం సర్పలేఖనం అని పిలుస్తాం అనమాట. అంటే రివర్స్ ఆర్డర్లో మనం రాస్తాం. ఓకే, ఇలా రివర్స్లో రాస్తూ మనం చదువుతాం అనమాట. దీన్ని సర్పలేఖనం అంటారు. ఇక తూనికలు, కొలతల గురించి చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రామాణికమైన తూనికలు, కొలతలను మొట్టమొదటిగా ఉపయోగించింది హరప్ప ప్రజలు అని చెప్పడానికి మనకు సాక్ష్యాలు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదటి ఉపయోగించింది హరప్ప ప్రజలే. వీరి కాలంలో కాల్చిన ఇటుకలన్నీ ఒకే విధమైన కొలతలు కలిగి ఉండేవి. వీరి తూనికలు, కొలతలు పర్షియా, ఆసియా దేశాల్లో కూడా ఉపయోగించేవారు ఆ రోజుల్లో, మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ తూనికలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా వారు చేసినటువంటి కాంస్యపు గొడ్డలు కూడా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ కాలం ఉపయోగించే బంగారం, వెండితో చేసిన ఆభరణాలు కనిపిస్తున్నాయి. కాంస్యంతో చేసిన ఒక బల్లెం కూడా మీరు చూడొచ్చు. మట్టి పాత్రలు, మట్టి ముద్రికలు, రాగి పాత్రలు కూడా మనకి చాలా లభించాయి అన్నమాట. మరి ఇక్కడ మనకు కంపారిజన్ అయితే ఇచ్చారు. ఇక్కడ కొద్దిగా మీకోసం జూమ్ చేస్తున్నాను. సో ఆ కాలంలో సింధు నాగరికత కాలంలోనే వివిధ ప్రాంతాల్లో ఏర్పడినటువంటి నాగరికతలు ఇవ్వడం జరిగింది. ఒకటి మెసపటోమియా నాగరికత, 2 ఈజిప్ట్ నాగరికత, 3 చైనా నాగరికత. సో ఈ నాగరికతల మధ్యన కంపారిజన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పేజ్ అనేది. సో చూద్దాం. మొట్టమొదటి మెసపటోమియా నాగరికత పరిసరాలు ఎలా ఉండేది? యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ మధ్యలో ఏర్పడింది. సో ఈజిప్ట్ అనేది నైల్ నది ప్రాంతంలో ఏర్పడింది. ఇండియా అనేది సింధు నది, చైనా నది హోయాంగ్ హో నది ప్రాంతాలు ఏర్పడింది. అయితే నదులు వరదలు వచ్చి ఆ నాగరికతలు నాశనమయ్యని చెప్తారు. తర్వాత ఇక్కడ వీటి అభివృద్ధికి సహజ సిద్ధమైన అవరోధాలు ఏమీ లేవు. ఎడారులు, ఈజిప్ట్కి వస్తే ఎడారులు అనేవి సహజ సిద్ధ అవరోధాలుగా చెప్తాం. ఇండియాకి వస్తే పర్వతాలు, ఎడారులు సహజ సిద్ధ అవరోధాలుగా చెప్తాం. అది చైనా అయితే పర్వతాలు, ఎడారులు మనం చెప్తాం. ఒక్క మెసపటోమియాకి మాత్రమే ఎటువంటి అవరోధాలు లేవు. తర్వాత సహజ వనరులు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెసపటోమియాలో అయితే పరిమితమై ఉండేవి. సో ఇక్కడ ఈజిప్ట్లో అయితే నైల్ నది సహజ వాణిజ్య రహదారికి ఉపయోగించేవారు. ఇండియాలో అయితే ఋతుపవనాలు అనేవి ఆధారపడేవారు. ఇక చైనా అయితే భౌగోళికంగా వేరు చేయబడిన ప్రాంతం, అంటే ప్రస్తుతం ఉన్న దానికి సపరేట్గా అది ఉండేది అనేది మనం చెప్తాం అనమాట. ఇక అధికారం మరియు పరిపాలనా విధానం చూసుకుంటే మనకు మెసపటోమియాలో అయితే రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు ఉండేవి. అంతేకాకుండా మనకి ఈజిప్ట్లో చూస్తే ఫారోలు అంటాం అనమాట. ఫారోస్ వీళ్ళు దేవుని యొక్క దేవుడు అంటారనమాట. డైరెక్ట్ ఫారోస్ అంటే ఎవరో కాదు, దేవుడు అండి. సో ఈ దేవుళ్ళు పరిపాలించేవారని చెప్తాం అనమాట. తర్వాత ఇక్కడ మనకి సింధు నాగరికత చూసుకుంటే బలమైన కేంద్రీకృత ప్రభుత్వం ఉండేది. చైనాలో వస్తే సమాజము మరియు కుటుంబమే ముఖ్యమైనది. ఆ కుటుంబాలే తమను పరిపాలించుకునేవి. ఇక సామ్రాజ్యాలకు వస్తే నగర రాజ్యాలన్నీ ఏకీకరణ చేయడం వల్ల ఒక బృహత్తర సామ్రాజ్యం అనేది మనకి మెసపటోమియాలో ఏర్పడుతుంది. ఈజిప్ట్లో అయితే ఫారోలు ఉండేవారు. వీళ్ళు తమ రాచరిక వ్యవస్థలు ఉండేవారు. వాళ్ళు చనిపోయితే వారి సమాధులుగా మనకి పిరమిడ్లు అయితే ఇప్పటికీ మనకి ప్రత్యేకలు ఉన్నాయి. ఇక మనకి మన సింధు నాగరికత వస్తే ప్రణాళికబద్ధమైన నగరాలు ఉండేవి, చక్కమైనటువంటి నిర్మాణం అనేది ఉండేది, పరిపాలన వ్యవస్థ ఉండేది. ఇక చైనాకు వస్తే సామాజిక వర్గాల విభజన ఎక్కువగా ఉండేది. దైవలోక సామ్రాజ్యం అంటే వాళ్ళ సామ్రాజ్యాన్ని దైవలోక సామ్రాజ్యం అని ప్రభువుని దేవుడిగా పూజించేవారనమాట. ఇక సైంటిఫిక్గా చూస్తే అంటే శాస్త్ర విజ్ఞానం చూసుకున్నట్లయితే ఈ 4 నాగరికతలు ఎలా ఉండేది? ముందుగా మనం మెసపటోమియా సామ్రాజ్యం గురించి చూద్దాం. ఇక్కడ క్యూనిఫామ్ అంట, వీళ్ళు ఉపయోగించే లిపిని ఏమని పిలుస్తారు? క్యూనిఫామ్ అండి. సో ఇక్కడ ప్రశ్న అండి, మెసపటోమియా ప్రజల లిపిని ఏమని పిలుస్తారు? క్యూనిఫామ్. వీళ్ళకి మంచి నీటి పారుదల వ్యవస్థ ఉండేది. కాంశానికి ఎక్కువ ఉపయోగించేవారు. చక్రము, తెరచాప, నాగలి ఉపయోగించేవారు. ఇక్కడండి చూసారు కదా, దీని మీద ఎన్ని రకాలైన ప్రశ్నలు మనకైనా ఆడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈజిప్ట్కి వద్దాం. ఈజిప్ట్ నాగరికత ప్రజలు ఉపయోగించే లిపిని ఏమంటారు? హోరియోగ్లైఫిక్ అండి. ఇక్కడండి మాస్టర్స్ క్వశ్చన్ అని చెప్తాము. మనకి ఈజిప్ట్ ప్రజలు ఉపయోగించే లిపిని ఏమని పిలుస్తారు? హోరియోగ్రాఫిక్ లిపి అని పిలుస్తారు. ఓకేనా, గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే
పిరమిడ్ల గురించి వాళ్ళకి తెలుసు. అంతేకాదు వీళ్ళకి బాగా గణిత శాస్త్రము, రేఖాగణిత శాస్త్రము వీళ్ళకి బాగా తెలిసినట్టయితే మనమైతే ఇక్కడ మనం చెప్పొచ్చు. ఇంకా అంతేకాకుండా వైద్య శాస్త్రం కూడా గురించి వీళ్ళకి పూర్తి అవగాహన ఉందని అయితే మనం చెప్పవచ్చు అనమాట. సో అంతేకాకుండా ఇక మన సింధు నాగరికతకు వస్తే అర్థం కాని లిపి ఉండేది. నగరాలు గ్రిడ్ ఆకారంలో ఉండేవి. గ్రిడ్ ఆకారం అంటే ఏ రోడ్డు సందులోకి వెళ్ళినా కూడా మనకి పర్పెండిక్యులర్గా అండి, అంటే రోడ్డు సందులు అనేవి ఒకదానికొకటి ఇలా పర్పెండిక్యులర్గా ఉండేటట్లు నిర్మించేవారు. ఏ రోడ్డు సందు అయినా ఓకేనా, ఏ రోడ్డు సంది అయినా మనకి ఇలా ప్రతి దగ్గర కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్. మనకి ఇప్పుడు ఏం చూస్తాం, రోడ్డు చూసినట్లయితే ఒక సంది క్రాస్గా ఉంటే ఇంకో సంది ఇలా మనకు కనిపిస్తుంటాయి. కానీ గ్రిడ్ వ్యవస్థ అంటే ప్రతి దగ్గర కూడా మీకు స్క్వేర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి గ్రిడ్ వ్యవస్థను ఆధారంగా చేసుకుని మన భారతదేశంలో ఒక నగరం అయితే నిర్మించారు. దాన్నే మనం ఏమనిపిస్తామంటే పంజాబ్ రాజధాని అయితే చెప్తాం, చండీగఢ్ అండి. సో ఈ నగరం అనేది పూర్తిగా గ్రిడ్ వ్యవస్థ పైన నిర్మించడం అనేది జరిగింది. ఇక లాస్ట్ చైనా గురించి మనం వస్తే వీళ్ళకి రిటర్న్ అంటే రాత ఉంది వాళ్ళకి. వీళ్ళు సిల్క్ను ఎక్కువగా మనం అభివృద్ధి చేసేవారు, నాణేలను డబ్బులుగా ఉపయోగించేవారు, ఇనుమును ఉపయోగించేవారు. సో ఇక్కడ మనం ఇంత కంపారిజన్ అయితే చేస్తాం అనమాట. అయితే సింధు నాగరికత గురించి మరొక విషయం అయితే మర్చిపోయాం. మంచి పైపులు వేసే వ్యవస్థ కలదు. అంతేకాకుండా భూగర్భ మురుగునీటి వ్యవస్థ వీళ్ళకి తెలుసు. అంతేకాకుండా వ్యర్థ పదార్థాలు బయటకు పంపేవారు, నగరం నుండి దూరంగా పంపించేవారు అనమాట. ఇవండి 4 నాగరికతలను కంపేర్ చేసేటటువంటి ఒక పెద్ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే. సో ఇందులో ఖచ్చితంగా 2 లేదా 3 ప్రశ్నలను అడిగితే నిజంగా డిఎస్సి వాడికి అంటే ప్రిపేర్ అయ్యేవాడిని ఈజీగా ఎలిమినేట్ చేయడానికి మంచి టాపిక్ ఇది. సో మంచిది కాబట్టి అందరూ ఒకసారి దీని మీద దృష్టి సారించండి. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం ఒకసారి. వీళ్ళు ఈ నాగరికత పతనం అవడానికి కారణం ఏంటంటే ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణమైన సిద్ధాంతం ఉంది. కానీ మార్టిమర్ వీలర్ అనే చరిత్రకారుడు మాత్రం దీనికి అంగీకరించాడు అనమాట. తన ఏం చెప్తాడంటే ఈ సింధు నదికి అంటే ఆ కాలంలో వచ్చినటువంటి భూకంపాలు కావచ్చు, లేకపోతే ప్రకృతిలో వచ్చిన మార్పులు కావచ్చు, కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఈ సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల వరదల వల్ల సింధు నాగరికత ఒక్కసారిగా పతనమైందని చెప్తారనమాట. ఈ సింధు నది మరి దాని ఉపనదుల్లో నీరు ఎండిపోవడం కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు, అక్కడ ప్రాంతం విడిచి వెళ్ళిపోయారని మరికొంతమంది చరిత్రకారులు భావిస్తారనమాట. ఏదైతేనేమి భారతదేశానికి ఒక గుర్తింపించినటువంటి సింధు లోయ నాగరికత అనేది అనేక విధాలుగా పతనమైపోయాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు అనమాట. ఇక తర్వాత సింధు నాగరికత తర్వాత మనకు వచ్చేది వేదకాలం అంటామండి. వేదకాలం అంటే ఆర్యుల ప్రారంభం నుండి వచ్చేదాన్ని మనం వేదకాలం అని పిలుస్తాం. ఆర్యుల పుట్టి పూర్వతల గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆర్యులు మధ్య ఆసియాకు చెందిన వాళ్ళని కొంతమంది చెప్తే, కొంతమంది ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన వారని, ఆల్ఫా పర్వతాల్లోని తూర్పు భాగం నుండి వచ్చారని చాలామంది చెప్తారు. అంతేకాకుండా ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహానికి చెందిన వారనే ఒక అభిప్రాయం కూడా కలదనమాట. ఏదేమైనా సరే కొంతమంది ఏమంటారంటే ఆర్యులు భారతదేశమే స్వస్థలం అని చెప్పేవారు అనమాట. అయితే ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఏందనేది ఇప్పటికీ కూడా రూఢి చేయలేదు. కానీ ఆర్యుల నాగరికత ప్రధానంగా మనకి సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతంలో వికసించిందని మనకి వేదాలు అయితే చెప్తున్నాయి అనమాట. వేద సాహిత్యం ఆవిర్భవించిన కాలాన్నే మనం వేదకాలం అంటామని చెప్తాం. తార్ ఎడారిలో ఇంకిపోయిన సరస్వతి నది వేదకాలంలో 10 సార్లు దాని గురించి ప్రస్తావన అయితే వచ్చింది. ఇప్పుడు ఈ సరస్వతి నది గురించి ఆనవాళ్ళు అయితే వెతుకుతుంది మన భారత ప్రభుత్వం. అంతేకాకుండా ఈ సరస్వతి నదిని తిరిగి ప్రాథమిక స్థాయిని చేపట్టడం కోసం ప్రత్యేక కమిటీలు కూడా వేసి రీసెర్చ్ చేస్తుందన్నమాట. ఇక ఆర్యుల గురించి తెలుసుకోవడం, అసలు దీని గురించి మనం తెలుసుకోవడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఒక చరిత్ర కాలాన్ని తెలుసుకోవడానికి మనకు ఆధారాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వాంగ్మయ ఆధారాలు, 2 పురావస్తు ఆధారాలు. వాంగ్మయ ఆధారాలు అంటే ఏమిటి? రచనలు, లిపి ఉండేవి, మనం చదవగలిగేవి. ఇక పురావస్తు ఆధారాలు అంటే అప్పుడు ఉపయోగించినటువంటి వస్తువులు కావచ్చు, పరికరాలు కావచ్చు. ఇక్కడైతే మనకి వాంగ్మయ ఆధారాల్లో మనకు ఉండేవి ప్రధానంగా మనకి వేదాలు మరియు ఇతిహాసాలు అని చెప్తాము. సో వేదాల్లో వస్తే మనకి 4 వేదాలు ఉన్నాయి. వేదాలు కాలం తర్వాత వచ్చినటువంటి మరికొన్ని కావ్యాలు అయితే ఉన్నాయి. బ్రాహ్మణ కాలం అంటాం, అరణ్య కాలం అంటాం, ఉపనిషత్తులు అంటాం. మరి ఇతిహాసాలు చూసుకుంటే భారతదేశంలో ఉండే అతి ప్రధానమైన ఇతిహాసాలు మనకి 2. ఒకటి రామాయణము, 2 మహాభారతం అని చెప్తాం అనమాట. ఇక పురావస్తు ఆధారాలు అయితే అప్పుడు ఉపయోగించి ఇనుము అని చెప్పారు. ఇక్కడ ఇతిహాసాలని ఇచ్చారు, కానీ అక్కడ తవ్వకాలు అనేది రావాలి. బట్ ఇతిహాసాలు ఇచ్చాడు కాబట్టి ఇతిహాసాలను మనం ఇక్కడ చదువుతాం. ఇక వేద సాహిత్యం అంటే ఏంటో ఒకసారి చూసుకుందామండి. ఓకే, నిజానికి సంస్కృత భాషలో వేదము అంటే అర్థం ఏమిటి? ఆత్మజ్ఞానము అంటే ఉన్నతమైన ఆత్మజ్ఞానము. ఉన్నతమైన జ్ఞానము లేదా ఆత్మజ్ఞానాన్ని వేదము అని పిలుస్తారు అనమాట. వేదాలకు మరో పేరు ఏమైనా ఉందా? ఇక్కడ మరో ప్రశ్న అండి. వేదాలకి మరో పేరు ఏమిటి? శృతులు. వేదాలకి మరో పేరేటండి? శృతులు అంటారండి. సో పండితులైన వారు కనుగొన్న
పరమ సత్యాలే వేదాలు అనే ఒక చిన్న నానుడు కూడా ఉండేది. పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలు అంటే గొప్ప వాళ్ళు కనుగొన్న పరమ సత్యాలని వేదాలను కూడా అంటారు. భారతీయ యోగాకు వేదాలే ఆధారం అంటూ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. వేదాల్లో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం కూడా ఉంది, దాన్ని మనం చూడాలని ఒక మాట అయితే చెప్పారు. వేదకాల సాంప్రదాయం ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నది. ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి వేదకాలానికి మరలి వెళ్ళండి, గో బ్యాక్ టు వేదాస్ అని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదం ఇచ్చింది ఎవరు? స్వామి దయానంద సరస్వతి. వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయ పరిశోధన కొనసాగుతుంది. వేద సాహిత్యంలో 4 ప్రముఖ వేదాలు కలవు. ఆ వేదాలు ఏమిటి, వాటి యొక్క ప్రత్యేకత ఏమిటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వేదాలు అనేవి ముఖ్యంగా 4. అతి పురాతనమైనది ఋగ్వేదము, యజుర్వేదము, తర్వాత సామవేదము, తర్వాత అధర్వణ వేదం. ఈ వేదాలు అంతర్గతంగా ఏముంటాయి ఒకసారి చూద్దాం. ఋగ్వేదం గురించి చూసుకుంటే ఇక్కడ ఇది ఋషుల సంకలనం చేసిన శ్లోకాలు అని చెప్తాము, శ్లోకాల సముదాయం. యజుర్వేదం అనేది యజ్ఞయాగాల క్రతువులు పాటించవలసిన నియమాల గురించి చెప్తుంది. సామవేదం అంటే సంగీతం గుర్తుంచుకోవాలి. పాటల రూపంలో ఉన్న ప్రార్థన యొక్క సంకలనం. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో కలవు. ఇక చివరిది అధర్వణ వేదం, ఇది శ్లోకాలు మరియు పాటల సంఘం. వేదాలే కాక బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు కూడా ఉన్నాం. అంటే అధర్వణ వేదం అనేది మనకి ఇది ఇప్పుడైతే కొంతకాలం దీన్ని అంగీకరించలేదు, కానీ ఇందులోనే మనకు కావాల్సినటువంటి మెడికల్ ఏవైతే ఉన్నాయో మనం చెప్తుంటాం కదండి. సో ఆయుర్వేదం కానివ్వండి, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో రీసెర్చ్లు అన్నీ కూడా అధర్వణ వేదంలో ఒక భాగంగా ఉన్నాయి కాబట్టి చివరిగా దీన్ని కూడా అంగీకరించారు. ఇక తర్వాత వచ్చిన వాటిని ఏమంటే బ్రాహ్మణాలు అంట. ఈ బ్రాహ్మణాలు అంటే ఏంటి? వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో ఉంటుందన్నమాట. వేదాల్లో ఉండే శ్లోకాలను వివరణ ఇస్తూ, అంతేకాకుండా వేదకాలంలో చేయవలసిన క్రతువులు అంటే పూజలు కానివ్వండి, యజ్ఞాలు కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి వివరణ గద్య రూపంలో లభించేదని బ్రాహ్మణాలు అంటారు. ఇక అరణ్యకాలండి, విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేస్తుంది. ఇది ఋషులు అరణ్యాల్లో రాశారు కాబట్టి వీటిని అరణ్యకాలు అంటారండి. ఉపనిషత్తులు అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలని మనం ఉపనిషత్తులు అంటాం. సో ఈ ఉపనిషత్తులు అనేవి మన భారత రాజ్యాంగంలో కొన్ని పదాలు అనేవి వీటి నుండి సేకరించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాలు ఉపనిషత్తు, విద్యావాదము క్రతువులు అరణ్యకాలు, వేదాలలో శ్లోకాలకి వివరణ గద్య రూపము బ్రాహ్మణకాలు. ఈ విధంగా మీరు కోడ్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఇక వేదకాలం వర్గీకరణ చూద్దాం. సో వేదకాలం వర్గీకరణ అనేది 2 రకాలు చేశారండి. క్రీస్తుపూర్వం 1500 నుండి 1000 వరకు ఉంటే దాన్ని తొలి వేదకాలము, మలి వేదకాలం అంటే 1000 నుండి 600. సో ఈ కాలంలో ఒక భయంకరమైన మార్పులు అయితే మన సమాజంలో వచ్చాయని చెప్తారు. సో ఆ మార్పులు ఏంటో ఒకసారి చూద్దాం. తొలి వేదకాలం అండి. సో తొలి వేదకాలంలో మన సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉండేది, స్త్రీల స్థానం ఏ విధంగా ఉండేది ఒకసారి చూద్దాం. కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం అండి. కుటుంబానికి పెద్ద తండ్రి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. యుద్ధ ఖైదీలను బానిసలుగా చూసేవారు, దాసులను బానిసలుగా చూసేవారు. ఒకే భార్య కలిగి ఉండడం ఈ కాలంలో సాధారణంగా ఉండేదన్నమాట. మరి ఈ తొలివేద కాలంలో స్త్రీల స్థానం ఏమిటి? సమాజంలో స్త్రీలకు గొప్ప గౌరవం ఉండేది. స్త్రీలు కూడా వేదాలు అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కానీ సతీ సహగమనం కానీ అమల్లో లేదు. స్త్రీలు తమ భర్తలను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకునేవారు. అంటే స్త్రీకి స్వేచ్ఛ ఉండేది తన భర్తను ఎంచుకునేటప్పుడు. సో మనం చాలా చారిత్రక కథల్లో చూస్తుంటాం స్వయంవరాలు. ఫర్ ఎగ్జాంపుల్ సీతా స్వయంవరం కానీ ఇలా వింటుంటాం. ఆ రోజు స్త్రీలకి స్వతంత్రత ఉండేది. అంతేకాదు వితంతువులు తిరిగి వివాహం చేసుకునే పద్ధతి కూడా కలదు. అంతేకాకుండా ఆ కాలంలో ఉండేటటువంటి ఘోష, అపాల, లోపముద్ర, ఇంద్రాణి, విశ్వవర వంటి విద్యావంతులైన స్త్రీలు గొప్ప వేద పండితులుగా పేరు పొందారండి. అంతేకాదు స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఇక వేషధారణ చూస్తే వాస చూడండి, ఇక్కడ 2 పేర్లు చాలా ఉపయోగం అండి. వాస, అధివాస. చూసారా, శరీరానికి నడుము కంటే కింద భాగాన్ని కప్పుకునేదాన్ని వాస అంటారు. అధివాస అంటే శరీరం పై భాగాన్ని కప్పుకునేదాన్ని అధివాస అంటారు. వాస, అధివాస. ప్రస్తుతం మన వేషధారణ పోలి ఉంటుంది. అంటే ఇప్పుడైతే మనం పంచి పైన దోవతి అంటాం కదండి, అలా అనమాట. దుస్తులను బంగారు దారాలతో కుట్టేవారండి ఆ రోజుల్లో. స్త్రీలు చెవిరింగులు, కంఠాభరణాలు, గాజులు మరియు కాలిపట్టీలు ధరించేవారు. స్త్రీలు తలకు నూనె రాసుకుని జడలు వేసుకునేవారు అని చెప్పడం జరిగింది. ఇక వినోదాల గురించి మాట్లాడదాం. గుర్రపు పందేలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యము, సంగీతం మొదలైన
మొదలైనవి వారి యొక్క వినోదాలు. 3 రకాలైనటువంటి సంగీత వాయిద్యాలు ఉపయోగించేవారని చెప్పారు. ఆ సంగీత వాయిద్యాల గురించి అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఇక విద్య గురించి మాట్లాడుకుంటే విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే గురుకులాలు ఉండేవి. బోధన అభ్యాసన ప్రక్రియలు అన్ని విద్యా సంస్థలు పూర్తి స్వేచ్ఛ ఉండేది. విద్యాలయాల్లో యుద్ధతంత్రము, వేదాంతము, వ్యవసాయము, పశువుల పెంపకం మరియు హస్తకళలు నేర్పించేవారు. చూసారా, గురుకులాల్లో ఏమేమి నేర్పించేవారండి? పశువుల పెంపకము, హస్తకళలు కూడా, వ్యవసాయం కూడా నేర్పించేవారు. ఇక వారి యొక్క ఆహారము మరియు పంటల విధానం చూస్తే వీళ్ళు ముఖ్యంగా బియ్యము, బార్లీ, బీన్స్, అదేవిధంగా నువ్వులు సింధు ప్రజల ప్రధాన ఆహారము. వారు రొట్టెలు, కేకులు, పాలు, వెన్న, మజ్జిగ మరియు పండ్లు కూడా ఆ కాలంలో తినేవారంటే వాళ్ళకి అప్పట్లో తెలుసు అనమాట. ఇంకా వేదం గురించి చెప్పుకునేటటువంటి వేదకులకు సంబంధించి ఒక చిత్రపటం అయితే మీకు కనిపిస్తుంటుంది. ఇక మతం చూస్తే ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. దేవుడికి అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చు అని నమ్మేవారు. దేవుడు ఒక్కడే, కానీ మనం వివిధ రకాల పూజలు చేసి వాళ్ళని చేరుకోవచ్చు అని వాళ్ళు నమ్మేవారు. ప్రపంచం అంతా ఒకే చైతన్యం అంటే ఆత్మ వ్యాపించిందని వీళ్ళు నమ్మేవారు. ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించాడని వీరు నమ్మకం, అంటే అందరూ కూడా సమానం అని వీళ్ళు నమ్మేవారు. యజ్ఞాలు చేసేవారు. ఇక వర్ణ వ్యవస్థ చూస్తే తొలి వేద కాలంలో ఎటువంటి వివక్షత లేదు. కులాంతర వివాహాలపైన ఎటువంటి నిషేధము లేదు. ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు. ఇక రాజకీయ జీవనం గురించి చూస్తే ఆర్య తెగలుగా నివసించేవారు. తెగల నాయకుని రాజన్ అని పిలిచేవారు. రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదు. రాజుకు పరిపాలన విషయంలో సలహా ఇచ్చేందుకు సభ, సమితి అనే 2 సభలు ఉండేవి. రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడు. ఇది తొలివేద కాలంలో మన భారతదేశంలో ఉండేటటువంటి వ్యవస్థ. ఇక మలివేద కాలంకి వచ్చేసరికి ఏ మార్పులు చేరుకున్నాయి? కాలం గడిచే కొద్దీ వేదకాల ప్రజలు సింధు, సరస్వతి మైదాన ప్రాంతాల నుండి గంగా, యమున మైదానాల వైపు తరలివచ్చారు. వారి వింధ్య పర్వతాన్ని దాటి దక్షిణాపదం వైపు కూడా వచ్చారు. ఇక రాజకీయ మార్పులు చూసుకుంటే మలివేద కాలంలో రాజు మరింత శక్తివంతమై అయి సభ మరియు సమితులను తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. అంటే ప్రజలు తమ యొక్క స్థానాన్ని కోల్పోయారని చెప్పవచ్చు. ఇక రాజకీయం అనేది అంటే రాజరికం అనేది వారసత్వంగా మారిపోయింది. ఒక రాజకుమారుడు తర్వాత రావడం జరిగింది. రాజులు తమ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అశ్వమేధ యాగము, రాజసూయ యాగము ఇలాంటివి చేసేవారు. ఇక సాంఘిక మార్పులు చూస్తే ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది. అవి 4 రకాలు. ఇక్కడ ప్రశ్న అండి, ఆశ్రమ వ్యవస్థ అంటే ఏమిటి? ఒక సగటు మానవుడు అంటే పురుషుడు జన్మించిన తర్వాత ఈ 4 ఆశ్రమాలు పాటించాలన్నమాట. 1 బ్రహ్మచర్యము, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థయము, 4 సన్యాసం. ఈ 4 కూడా ప్రారంభమైంది. కానీ ఇదే స్థానంలో స్త్రీల స్థానం అయితే దిగజారిపోయింది. వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది. బాల్య వివాహాలు మరియు సతీ సహగమనాలు వీరి కాలంలో ప్రారంభమయ్యాయి. రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజలతో బహుభార్యత్వం ప్రారంభమైంది. అంటే మలివేద కాలంకి వచ్చేసరికి మొత్తం వ్యవస్థ అంతా కూడా మారిపోయిందని చెప్పవచ్చు. ఇక మత జీవనం చూస్తే ఇక్కడ సంక్లిష్టమయ్యాయి. యజ్ఞాలు, యాగాలు తరచూ చేసేవారు. విష్ణువు, శివుడు, స్కందుడు మొదలైన దేవతలను పూజించేవారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి మొదలైన దేవతలను పూజించడం మొదలుపెట్టారు. ఇక ఇతిహాసాల గురించి మనం చూసుకున్నట్లయితే రామాయణ, మహాభారతాలు అనేవి 2 గొప్ప ఇతిహాసాలు. రామాయణాన్నే మనం ఆది కావ్యం అంటాం. సంస్కృతంలో వాల్మీకి రచించారు. రామాయణంలో శ్రీరాముడు ఆదర్శ పాలకుడిగా, ఆదర్శని సోదరునిగా, ఆదర్శ కుమారుడిగా, అదేవిధంగా సీత ఆదర్శ మహిళలుగా వర్ణించారనమాట. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవాసుడు అనే ఋషి రచించాడు. అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్తారనమాట. అంతేకాకుండా ఈ పాఠం చివరిలో కొన్ని మనకి పదకోశం కూడా ఇవ్వడం జరిగింది. ఈ పదకోశాన్ని చూసినట్లయితే నాగరికత అంటే ఏంటి, ఉపఖండం అంటే ఏంటి, వాణిజ్యము, వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, వస్తు మార్పిడి విధానం. సో ఆ రోజుల్లో వ్యాపారం అనేది వస్తు మార్పిడిలో చేసుకునేవారు. సో ఇదండి పాఠం ముందు ఉండేటటువంటి ఒక క్విక్ రివ్యూ. అయితే నిజానికైతే కంటెంట్ అయితే చాలా ఎన్రిచ్ చేశారు. సో దీన్ని ప్రతి లైన్ టు లైన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో అంతా కూడా చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీకు ఎలా అనిపించింది మీ కామెంట్ అయితే కింద పెట్టండి. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో తర్వాత పాఠం అనుకుంది సామ్రాజ్యాలు మరియు గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం. సో దీనితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.